సో రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నాను, కేటీఆర్ డ్రగ్స్ దందా కూడా మీకు ఉన్న సమాచారం గురించి కొంచెం ప్రజలకు వివరించండి బ్రదర్. అదే బ్రదర్, ఆ పిల్లగాని చంపేశారు కదా అప్పుడు రైల్వే ట్రాక్ మీద తీసుకుపోయి. ఎందుకు చంపినావు, ఎందుకు ఎన్కౌంటర్ చేసినావు? ఆ పిల్లగాని దగ్గర గన్ను ఉండేనా? ఆ పిల్లగాడు నిజంగా పోలీసులను కొట్టే స్థాయిలో ఆ పిల్లగానికి అంత పవర్ ఉందా? ఎన్కౌంటర్ చేయించి ఎందుకు చంపించినావు కేటీఆర్? ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం ఆ యొక్క డ్రగ్స్ సప్లై చైన్ అంతా బయటకు వస్తుంది. ఈ కేటీఆర్ బామ్మర్దికి ఏది పబ్ ఏదో ఉంది, ఈ డ్రగ్ కల్చర్ ని బాగా ఆడ దేశం లెవెల్లో బీజేపీ చేస్తున్నాడు. ఇక్కడ మన తెలంగాణలో గతంలో కేటీఆర్ఏ చేసిండు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకునేవాడు, వైట్ టెస్ట్ రారంటే రాలేదు, కేటీఆర్ఏ పెంచి పోషించిండు. ఎందుకంటే నాశనం కావాలి, వాళ్ళు బాగుపడాలి. తెలంగాణ ప్రజలు ఎంత నాశనమైనా ఏం కాదు. ఎస్, అది వాస్తవం. ఎథిక్స్ మోరల్స్ లేవు. రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నారు, ఇలాంటి విచారణలు అమెరికాలో లాంటి దేశంలో ఇంకా పాశ్చాత్య దేశాలలో అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజల ముందు బహిరంగంగా చేస్తారు కదా. అమెరికాలో ఉదాహరణకి ప్రజల డేటా మిస్యూజ్ చేశారని ఆరోపణలు వస్తే ఫేస్బుక్ కానీ ఒక కంపెనీ వాళ్ళు కౌన్సిల్ ముందు ఎలా ఎదుర్కొన్నారు ఎంక్వైరీ, అది బహిరంగంగా లైవ్ చూపించారు. మరి భారతదేశంలో సీక్రెట్ గా ఎందుకు చేస్తారు విచారణలు? అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే, ఆ సీక్రెట్ గా చేసినప్పుడు వాళ్ళు ఏదో ఒక కాంప్రమైజ్కి వస్తారు. వాడు దోసుకున్న వాళ్ళకి వెళ్ళి వీళ్ళకి కొంత పర్సంటేజ్ ఇస్తా అంటాడు, దంతే కాంప్రమైజ్. ఆ విధంగా జరుగుతుంది. నష్టం వారికి జరుగుతుంది, ప్రజలకు జరుగుతుంది. ఈ వేరే దేశాలు ఏంటి అంటే చట్టము తన పని తాను చేసుకపోతుంది అనేది, ఆ చట్టానికి ఎక్కువ విలువిస్తారు. ఆ చట్టాన్ని అందుకే స్ట్రిక్ట్ పనిష్మెంట్ పెట్టడమే కాకుండా వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ముఖ్యంగా అమెరికాలో. ఓకే, ఇక కొన్ని ఇస్లామిక్ దేశాలేమో ఆటవిక న్యాయం ఉంది, కానీ అంటే మరీ పబ్లిక్ లో ఇది శిక్షలు అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కానీ బట్ రిలేటివ్లీ ఈ అమెరికాలో ఏంటంటే చట్టాన్ని అందరూ పాటించడం చూడడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మన దేశంలో ఏంటంటే వాడు దోసుకున్న దగ్గరికి నాకు కూడా వాటా వస్తే చాలు అన్న భావన ఉన్నది. ఎండ్ ఆఫ్ ద డే నష్టపోతుంది ప్రజలు. ఎవరు గట్టిగా మాట్లాడితే వానికి చిల్లర వారేస్తున్నారు, వాళ్ళు నోరు మోపిస్తున్నారు, వాళ్ళు మోసుకుంటున్నారు. సో కొద్ది మంది స్వార్థపరుల వల్ల మెజారిటీ ప్రజలకు నష్టం జరుగుతుంది. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. అది అధికారి కావచ్చు, ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, సామాజిక కార్యకర్త కావచ్చు, జర్నలిస్ట్ కావచ్చు, ఎవడమే కావచ్చు. ఎవడు నోరు తెరిస్తే వాని ముఖానికి కింద వారేస్తే వాడు కామవుతున్నాడు. సో ఈ స్వార్థపరులు పైనుంచి కింది స్థాయికి లెవెల్ అన్ని స్థాయిలలో స్వార్థపరులు ఉండడం వల్ల మన దేశంలో చట్టముని ఇంప్లిమెంట్ జరుగుతలేదు. అంతే. వేరే దేశానికి మన దేశానికి తేడా అంటే, అక్కడ నువ్వు పోలీసుకి లంచం ఇస్తా అంటే పోలీసు వాడు తీసుకొని లోపలేస్తాడు. సో అక్కడ అది నడుస్తలేదు. ఎవడో ఇక పైన తెలియకుండా ఏం జరుగుతుందో ఆ బిగ్ బిజినెస్ పీపుల్ కి వీళ్ళకి మధ్యలో జరుగుతుంది, కానీ అది పబ్లిక్ దాకా రాదు. ఇక పబ్లిక్ లో తెలిసే అంత ట్రాన్స్పరెన్సీగా రాదు. ఇక జరిగితే అది 1% హై లెవెల్లో జరగాలి. ఇది మైక్రోసాఫ్ట్ ఆ పాలసీ మేకింగ్ వీళ్ళకి ఫేవర్ చేస్తే వీడు ఎలక్షన్ కి ఫండింగ్ లేకపోతే వానికి ఇంకేదైనా తెలియకుండా ఎక్కడైనా వేరే దగ్గర ఇల్లులో లేకపోతే డబ్బులో ఇంకా అది ఏదైనా అది దొరకదు. ఎక్కడ దొరకది, అది ఎక్కడ నీకు ట్రాన్స్ఫర్ కనపడదు. అంటే తక్కువ పర్సెంటేజ్ హై లెవెల్లో జరగవచ్చు, కానీ కింది స్థాయిలో మాత్రం ఇది లేదు. ఇక్కడైతే పై స్థాయిలో ఉన్నట్టుంది, కానీ కింది స్థాయిలో అయితే లేదు. ఆ పై స్థాయిలో ఉన్నది ఎక్కడ రాదు బయటకి. మన దగ్గర అట్లా కాదు, కింద నుంచి పై స్థాయికి అంతటా ఉంది. అది బ్రదర్, మన రాజేష్ మామిడిపల్లి బ్రదర్. కలాల్ చంద్రశేఖర్ గౌడ్, రాజన్న టిఆర్ఎస్ టు బిఆర్ఎస్, బిఆర్ఎస్ టు డిఆర్ఎస్, దయ్యాల రాసలీలల సమితి. కరెక్ట్ బ్రదర్, చంద్రశేఖర్ బ్రదర్. సో అదే మిత్రులారా, కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా.